ఫస్ట్ మీరు వాడిన పాట ఏంటండి? ఫస్ట్ అంటే మీరు టేప్ రికార్డ్లో డైలీ పాడుకునే పాటల్లో జో జో లాలే జో జో లాలే. మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ లో పాడాలి లేకపోతే మూవీస్ లో ఒక అవకాశం రావాలి అని ఎప్పుడైనా కోరుకున్నారా మీరు? ఇది చేయాలి టాలెంట్ కోసం అని చెప్పేసి ఎవరైనా అన్నుంటే ఖచ్చితంగా చేసేవాన్నేమో. కానీ ఇక్కడ మనల్ని అంత మరి ఈ స్టేజ్ కైనా మీరు ఎలా వచ్చారండి? ఎవరు పట్టించుకోకపోతే ఇలా ఎవరు తీసుకొచ్చారు ఇక్కడ వరకు? 2004 నుంచి ఎక్కడికి పడితే అక్కడ సిటీకి గానీ ఎక్కడ అంటే తను ఎక్కడ చూసారు మిమ్మల్ని? తను ఎక్కడ చూసారు మిమ్మల్ని? మరి బస్సులో అండి, జస్ట్ బస్సులో చూసాడు. బస్సులో పెట్టారు ఆవిడ. బస్సులో పెడితే మీరందరూ వస్తున్నారు. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా. అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. గోదారల్లే పొంగే నాలో సంతోషం, గోరింటల్లే పూసే నాలో ఆనందం. అరివిల్లై విరిసిందమ్మ కళ్ళల్లో నా ఆశ, సిరిమూవై పలికి సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచుని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నీదయ్యా, అలనాటి మేటి రాయలోరు తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినవయ్యా, మా మంచి చెడ్డల్లోనూ జత కట్టినవయ్యా. జుల్మ బంధు అంటూ నీకే జై కొట్టినామయ్యా. నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. ఓయ్ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల. మనం ఎంతో మంది కళాకారులను చూస్తాం, కానీ కొంతమంది మాత్రమే వెలుగులోకి వస్తారు. కొందరు అవకాశాలు లేక, మరికొందరు మాత్రం ఎలా సంప్రదించాలి, ఎవరిని సంప్రదించాలో తెలియక వాళ్ళ గమ్యస్థానానికి చేరుకోలేకపోతున్నారు. అలాంటి గొప్ప వాళ్ళలో కొందరు మిగిలిపోతూ ఉన్నారు. అలాంటి గొప్ప వాళ్ళలో మనతో పాటు ఒక సింగర్ రాజు గారు ఉన్నారు మనతో పాటు. సో ఇతని ప్రత్యేకత ఏంటి అంటే, ఇతనికి చూపు లేదు, అయినా కూడా ఒక గట్టి సంకల్పంతో స్ఫూర్తిగా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నారు. సో రాజుగారితో మనం మాట్లాడదాము. రాజుగారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు, మీ నేపథ్యం, మీ ఊరు, మీ గురించి చెప్పండి. నా పేరు రాజు అండి. మాది శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా. మాది గ్రామం వచ్చేసి గంస్మీగూడ. ఎందుకంటే నాకు సింగింగ్ అంటే ఇష్టం నా చిన్నప్పటి నుంచి. ఆ సింగింగ్ తోటే అలా ఇప్పటి వరకు ఉన్నా. నాకు సింగింగ్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా దీంతోటే నాకు నా ప్రయాణం, నా జర్నీ. అంటే మీకు ఈ పాటలు పాడాలన్న అభిరుచి ఎలా వచ్చింది? అంటే చిన్నప్పటి నుండి మీరు పాడేవారా, లేకపోతే పెద్దగయ్యాక నార్మల్గా? లేదండి, చిన్నప్పటి నుంచి. మామూలుగా ఏంటంటే నాకు నా చిన్నతనంలో మా చుట్టుపక్కల టేప్ రికార్డు వినేవాడిని. ఓకే. ఆ టేప్ రికార్డు వినడం వల్ల ఫస్ట్ రోజు, ఆ తర్వాత సెకండ్ రోజు, మూడో రోజు నేను కెరసనాయిల్ డబ్బా, ఒక చారన బిళ్ళ, ఈ 2 పెట్టుకొని అట్లా ఆ టేప్ రికార్డు వింటూ అంటే గోడ పైన కూర్చొని ఆ టేప్ రికార్డు వింటూ ఒక డబ్బా వాయించుకుంటూ ఉండేవాడిని. అట్లా మెల్లమెల్లగా నాకు పాటలు అనేవి అలవాటు అయిపోయాయి. ఇక వాళ్ళు టేప్ రికార్డ్ ఆఫ్ చేస్తే నేను అట్లా పాట పాడుకుంటూ ఉండేవాడిని. అట్లా మెల్లమెల్లగా నాకు ఇంకా సింగింగ్ అనేది అలవాటు అయిపోయింది. నేను మామూలుగా అంటే నన్ను ఎవరు పాడమని కానీ, మామూలుగా ఇలా పాడుతున్నాను అని ఎవరు చెప్పింది లేదు. నాకు అనిపించడం వల్ల నేను అక్కడ చుట్టుపక్కల టేప్ రికార్డు వినడం వల్ల ఆ రోజు నుంచి కరెక్ట్గా ఇంకా డైలీ ఒక చారన బిళ్ళ, కెరసనాయిల్ డబ్బా, గోడ పైన కూర్చొని అట్లా పాడుకుంటూ ఉండేవాడిని. అలా అలవాటు అయిపోయింది నాకు నా చిన్నప్పుడే. చారన బిళ్ళకి కిరోసిన్ డబ్బా, అది నాకు అర్థం కాలేదు. చూడండి, ఇప్పుడు మామూలుగా నేను దేనైనా ఒక ఇన్స్ట్రుమెంట్లా ఊహించుకునేవాడిని. ఓకే. ఒక తబలాలా, లేదా ఒక మామూలుగా ఏంటంటే అప్పుడు ఉంటాయి కదా, ఒక తబలా కానీ లేదా ఢోలకులు. అప్పుడు ఆ టైంలో అవే ఉండేవి. ఓకే. తబలా లేకపోతే ఢోలక్, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అలా ఊహించుకొని అట్లా వాయించుకుంటూ ఉండేవాడిని. మామూలుగా ఏంటంటే ఈ ఊర్లో భజనలు అవుతుండే ఆ టైంలో కూడా నేను ఒకటి తబలా లేదా డోలక్ ఇలా ఊహించుకుంటూ ఆ చారన బిళ్ళ,
ఆ కెరస్నాయిల్ డబ్బా అట్లా వాయించుకుంటూ అక్కడ పాటలు వాళ్ళు ఎలా పాడుతున్నారు, వాళ్ళు ఎలా వాయిస్తున్నారు అలా విని నాకు నేనుగా అలా వాయించుకుంటూ ఉండేవాడిని, వాయించుకుంటూ పాడుకుంటూ ఉండేవాడిని. నేను చెప్తున్నాను కదా, గోడ పైన కూర్చుని అట్లా ఇంకా డైలీ పొద్దున్న లేస్తే అదే పని నాది. పొద్దున్న నుండి సాయంత్రం నైట్ వరకు వాళ్ళు ఎప్పటిదాకా టేప్ రికార్డు పెడితే అప్పటిదాకా ఇటు పక్కన టేప్ రికార్డు వినిపించినా సరే అది విని అట్లా వాయించుకుంటూ పాడుకుంటూ ఉండేవాడిని. ఇంకా దాంతో అట్లా ఉండి ఏమైందంటే 2004 తర్వాత డబ్బా అంటే కెరస్నాయిల్ డబ్బా పోయింది. అంటే ఎట్లా పోయింది అది, మామూలుగా నేను ఇట్లా వాయిస్తుంటే కొంచెం పగిలిపోయింది డబ్బా. ఆ పగిలిపోవడం వల్ల ఇంకా ఇవి ఈ చేతులు ఇవి ఇంకా అలా మెల్లమెల్లగా అలా ప్రాక్టీస్ చేస్తూ వచ్చా. ఇంకా చేసిన తర్వాత అది అలవాటు అయిపోయింది. ఓకే ఓకే. నేను విన్నది ఏంటంటే మీరు మొత్తం చేతులతోటి చిటికలతోటి చేస్తారనేసి. అవును అదే కదా మీ ప్రత్యేకత? అవును అవును అంతేనా? అవును నేను మామూలుగా మీకు ఏ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేదు? లేదు నేను దట్స్ రియలీ గ్రేట్. నేను అప్పట్లో ఎవరి దగ్గర నేర్చుకోలేదు. నేను అట్లా నేర్చుకోకుండానే నాకు నేనే అట్లా పాడుకుంటూ ఉండేవాడిని. నేను చెప్తున్నాను కదా 2004లో ఆ డబ్బా పోయిన తర్వాత ఇంకా ఇవే ఇంకా మెల్లమెల్లగా వీటితోనే ప్రాక్టీస్ చేస్తూ అలా 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 ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. ఇంకా నా దగ్గర అప్పుడు ఆ టైంలో ఏం లేదు. అనుకునేవాడిని మామూలుగా ఏంటంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అట్లా ఢోలకులు, మామూలుగా ఏంటంటే డ్రమ్స్ ఇలా అనుకుంటూ అంటే అట్లా ఊహించుకుంటూ ఉండేవాడిని. అది ఎట్లా అయిందంటే కొద్ది రోజులు విన్న తర్వాత మా అమ్మ నాన్న గారిని నేను కొద్ది రోజుల తర్వాత రేడియో అడిగా. అంటే టేప్ రికార్డు వింటూ ఉంటే నేను కూడా ఒక సొంత రేడియో కొనొచ్చు కదా అనుకొని ఆ రేడియో అడిగితే మా వాళ్ళు రేడియో తీసుకొచ్చారు. మా అమ్మ నాన్న మా నాన్నగారు రేడియో తీసుకొస్తే ఆ రేడియోలో వింటూ ఉండేవాడిని పాటలు. అట్లా పాటలు అంటే అప్పటికి నాకు సింగర్స్ నేమ్స్ తెలీదు. అట్లా వింటూ పాడుతూ ఉండేవాడిని కాబట్టి వాళ్ళ నేమ్స్ తెలీదు. ఇంకా టోటల్ ఫోకస్ అంతా పాటల మీదనే ఉండే అన్నట్టు. అవును, అంటే 24 hours వినడం. చలి రాని వాన రాని ఎండలు రాని ఏమొచ్చినా సరే ఇంకా సింగింగే. ఇంకా మనకి ఏంటంటే ఇక అవే ఇంకా నా ప్రపంచమే అది. నాకు వేరే ప్రపంచం ఏం లేదు. దట్స్ రియల్లీ వండర్ఫుల్. నాకు ఒకటి మాత్రం అర్థమైంది, ఏదో ఈ ఇన్స్ట్రుమెంట్ కావాలి ఆ ఇన్స్ట్రుమెంట్ కావాలి అని అడుగుతారు కదా, అలా కూడా కాకుండా మీ సొంతంగా విని నేర్చుకోవడం జరిగింది. అంటే మొత్తం మీ గుండెల్లోనే మొత్తం నింపుకున్నారు సంగీతాన్ని. అవును ఇది లైక్ నిజంగా చాలా మంది ఇంటర్వ్యూ కనుక చూసే వాళ్ళు అయితే చాలా మంది పిల్లలకి ఎవరికైతే టాలెంట్ ఉందో ఖచ్చితంగా మీ దగ్గర నుండి ఈ సెంటెన్స్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా. నేను మామూలుగా ఎవరిని అడగల, అంటే ఏ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి అది ఇది అని అడగల. నాకు అప్పట్లో మ్యూజిక్ నేర్పిస్తాం అంటే మామూలుగా మ్యూజిక్ ఇప్పుడు ఆ టైంలో ఎవరన్నా వచ్చి ఖచ్చితంగా మ్యూజిక్ నేర్పిస్తాం అంటే ఖచ్చితంగా నేర్చుకునే ఉండేవాన్నేమో. కానీ మనకి ఏంటంటే మనకు అప్పుడు ఆ టైంలో ఎవరు చెప్పలా. అంటే నేనే అట్లా అనుకున్నా, పాడుకున్నా, నేనే అట్లా ఆ ఇన్స్ట్రుమెంట్నే ఆ డబ్బాలనే ఆ చారణ బిళ్ళని ఇన్స్ట్రుమెంట్స్ అని ఊహించుకున్నా. ఫస్ట్ మీరు వాడిన పాట ఏంటండి? ఫస్ట్ అంటే మీరు టేప్ రికార్డులో నేను డైలీ పాడుకునే పాటల్లో నేను విన్న పాట నాకు తెలిసినంత వరకు, చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలే, మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకుండే దారికే, జడ చెప్పరా రెండు కళ్ళకే వెళ్ళనివరా వెన్నెలింటికి, జో జో లాలే జో జో లాలే జో జో లాలే జో జో లాలే. సూపర్ వాడారండి. అసలు నిజంగా అసలు ఏది అవసరం లేదు, ఏ ఇన్స్ట్రుమెంట్ ఏ మ్యూజిక్ అవసరం లేదు మీ పాటకి. మామూలుగా ఏంటంటే ఎవరైనా అంటే మామూలుగా కూలి పనులకు వెళ్ళే వాళ్ళు కొద్దిసేపు ఇట్లా అంటే పైన కూర్చుంటే అప్పుడప్పుడు మాట్లాడుతూ పాడించుకుంటూ వెళ్ళేవాళ్ళు రిలాక్సేషన్ కోసం. అట్లా పాడించుకుంటూ ఉండేవాళ్ళు. అట్లా పాడేవాడిని నా చిన్నతనంలో. అంత ఇంప్రూవ్ అయిన వాయిస్ ఆ టైంలో నాకు
బాగా గుర్తుండిపోయే పాట. నాకు ఇంకా అంతే, పాడడం, వినడం, పాడడం. వాళ్ళు చుట్టుపక్కల టేప్ రికార్డ్ ఆపేస్తే ఇంక నేనే అట్లా పాడుకుంటూ ఉండేవాడిని ఏవీ లేకుండా. ఎవరు లేకున్నా సరే, నేను ఎవరితో మాట్లాడకున్నా సరే, అంటే ఇంకెవరితో మాట్లాడకున్నా నా పాటే మాట అంతే ఇంకా ప్రతిసారి. మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ లో పాడాలి లేకపోతే మూవీస్ లో ఒక అవకాశం రావాలి అని ఎప్పుడైనా కోరుకున్నారా మీరు? చిన్నప్పుడు మనకు అలా చెప్పేవాళ్ళు లేరండి. ఎస్. నాకేంటంటే ఒకవేళ ఆ టైంలో గనక ఎవరైనా ముందుకొచ్చి ఖచ్చితంగా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలి, ఇది చేయాలి టాలెంట్ కోసం అని చెప్పేసి ఎవరైనా అనుంటే ఖచ్చితంగా చేసేవాడినేమో. కానీ ఇక్కడ మనల్ని అంత ఏంటంటే ప్రోత్సహించింది. ప్రోత్సహించే వాళ్ళు లేరు. ఇంకోటి విలేజ్ కదా, కొంచెం తక్కువ. అంటే అంటే ఎవరు జనాలు అసలు ఈ ఊరినే గుర్తించిన వాళ్ళు లేరు, ఇంకా నన్నేం గుర్తిస్తారు. ఓకే, ఓకే. అంటే లైక్ ఇప్పుడు కనుక మీకు అవకాశం వస్తే మీరు ముందు అడుగేస్తారని నాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ. అదే అదే ఎందుకంటే అప్పట్లో మీరు అన్నట్టు ఆ టైంలో నేను పాడే టైంలో ఈ ఈ ఈ సినిమాల టైంలో ఈ పాటల టైంలో కనుక ముందుకొచ్చి ఖచ్చితంగా మేము ఇస్తాం ఛాన్సులు అంటే ఒకవేళ అవి కాకుండా ఏమన్నా ఈవెంట్స్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తామని అన్నుంటే నా టాలెంట్ని గుర్తించుంటే అంతెందుకండి 2004 దాకా ఓకే, నా చిన్నప్పటి విషయం అది పోనీ ఎవరూ చూడలేరు, ఆ విషయం పక్కన పెడదాం. ఆ 2004లో కూడా అంత మనం అప్పటి వరకు కూడా మనల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇంకే ఆ టైంకి ఏం చెప్తాం ఎవరి గురించి? మరి ఈ స్టేజ్కైనా మీరు ఎలా వచ్చారండి? ఎవరు పట్టించుకోకపోతే ఇక్కడి వరకైనా మీకు ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయికి మీరు ఎదిగారు అంటే మీలో ఉన్న ప్రతిభనే. ఇలా ఎవరు తీసుకొచ్చారు ఇక్కడి వరకైనా? అసలు ఏంటంటే ఊరు కొంచెం అంటే విలేజ్. ఈ విలేజ్లో ఎట్లా ఉంటుందంటే మామూలుగా పాడుతున్నాడులే అన్నట్టు ఉంటుంది, అట్లా అంతా ఇది ఉండదు. మీరు అన్నట్టు సిటీలో కానీ ఇంకెక్కడైనా ఉంటే అసలు నిజం చెప్పాలంటే చాలా మంది అట్లా అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళేమో. ఇప్పుడు హైదరాబాద్ దాకా నేను వెళ్ళలేను కదా నా చిన్నప్పుడు, నేను ఇక్కడే ఉన్నాను కదా, ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇక్కడే ఇంకా ఈయన ఎక్కడ బయటికి వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే ఇంకా ఇంట్లోనే కాబట్టి ఎవరికి తెలియదు బయట. కాబట్టి నేను ఇలా వచ్చింది, నేను బయటికి వెళ్ళడం వల్ల వచ్చింది అది. ఎక్కడికి వెళ్ళారు? నేను బయటికి సిటీ అంటే 2004 నుంచి ఎక్కడికి పడితే అక్కడ సిటీకి కానీ ఎక్కడ అంటే అట్లా వెళ్ళినందుకు కొంతమంది పరిచయం అయ్యి నన్ను ఈ అవకాశాల దాకా తీసుకొచ్చారు. మీకు చెప్తా, ఇప్పుడు అక్కడ దాకా అంతెందుకు 2004 దాకా నాకు అవకాశాలు రాలేవంటే 2008లో సోంభూపాల్ రెడ్డి అనే వ్యక్తి, తను ఇక్కడ జిల్లా కాదండి, ఈ ఊరు కాదు, తంది మహబూబ్ నగర్ జిల్లా. ఓకే. ఎలా ఇక్కడ నుండి నేను బస్ ఎక్కి సిటీ పోయేటప్పుడు ఉదయం 7:30 ప్రాంతంలో అతని ఫ్రెండ్ శ్రీకాంత్ వాళ్ళు వచ్చి పరిచయం చేసి వాళ్ళ కాలేజీలో ఒక 2-3 రోజుల తర్వాత కొన్ని సాంగ్స్ పాడించి మళ్ళీ వాళ్ళ కాలేజ్ ఫంక్షన్ తీసుకెళ్ళిన తర్వాత అతను ప్రతి ప్రోగ్రామ్కు ప్రతి కాంపిటీషన్కు అంటే ప్రతి ఈవెంట్ చూసారు మిమ్మల్ని? తను ఎక్కడ చూసారు మిమ్మల్ని? మరి బస్సులో అండి, జస్ట్ బస్సులో చూసాడు. బస్సులో చూస్తే ప్రతి పాడుతుండేనా బస్సులో? ఇప్పుడు మామూలుగా వెళ్తే ఏంటంటే బస్సు డ్రైవర్లు కొంతమంది పాడించుకుంటుంటారు. పాడించుకునే బస్సు కండక్టర్స్ కానీ డ్రైవర్స్ కానీ పాడించుకునే టైంలో ఏంటంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు పరిచయం అవుతుంటారు. అట్లా చాలా మంది పరిచయం అయ్యారు, ఓకే ఫోన్ నెంబర్లు తీసుకున్నారు, అయిపోయింది అది. అతను అలా కాదు, మరి అతని ఫ్రెండ్ అలా కాదు, వాళ్ళు కాలేజ్ ఫంక్షన్కు తీసుకెళ్ళడం, అక్కడ కాలేజీలో కొన్ని సాంగ్స్ రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ కాలేజ్ ఫంక్షన్ తీసుకెళ్ళి అక్కడ ఒక పాట పాడించి వాళ్ళు పైసలు కలెక్ట్ చేసి మళ్ళీ నాకు ఐప్యాడ్ గిఫ్ట్గా ఇప్పించి ప్రతి ప్రోగ్రామ్కు తీసుకెళ్ళాడు. ఏ ప్రోగ్రామ్ మిస్ చేయలేదు. ఇంకో విషయం చెప్పనా, అట్లా ఎన్ని ఇయర్స్ అప్పటి నుండి చేస్తూనే ఉన్నారు? అప్పటి నుంచి చేస్తున్నాను, చెప్తున్నా కదా 2008 నుంచి ప్రతి ప్రోగ్రామ్కు తీసుకెళ్ళాడు అతను. ఇంకో విషయం ఏంటంటే కాలేజ్ కూడా తను నా కోసం కాలేజ్ కూడా త్యాగం చేసి తను అక్కడ దాకా తీసుకెళ్ళాడు. అంటే ఇప్పుడు మీరందరూ వస్తున్నారంటే దానికి కారణం అతనే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు 2008 నుంచి తను అంత సపోర్ట్ చేశాడు కాబట్టి నేను చెప్తున్నాను కదండి. మామూలుగా ఒక కాలేజీ స్టూడెంట్ ఒకరి కోసం కాలేజ్ డుమ్మాలు కొట్టరు, మిస్ చేయడు. అతను కాలేజీ త్యాగం చేశాడు నా గురించి.
నేను చెప్తున్నాను. టాలెంట్ ని బయటికి తీసుకొచ్చాను వ్యక్తి. నా టాలెంట్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి చెప్తున్నాను కదా. ఎన్ని ప్రోగ్రామ్స్, ఎక్కడ ప్రోగ్రామ్స్ కానీ ఆ ఒక్కరోజు మరి ఏమనుకున్నాడు ఆ రోజు నేను అనుకునేవాడిని, కాలేజీ ఉంటుంది కదా, కాలేజ్ స్టూడెంట్ కదా, తను ఎందుకు నాతో పాటు ఉన్నాడు, మామూలుగా ఉదయం నుంచి సాయంత్రం దాకా నాతోనే తిరుగుతున్నాడు అనిపించదా? అట్లా ఎవరు చేస్తారు? ఎవరైనా ఉన్నారా? ఎవరు అలా చేసేవాళ్ళు ఉంటారా? ఉండరు. కాబట్టి అతను అలా చేశాడు. అతను అలా చేయడం వల్ల 2009లో ఒక దోమలగూడ కాలేజ్ ఫంక్షన్కు వేరే వాళ్ళు తీసుకెళ్తే అక్కడ ఒక మేడం ఈ అబ్బాయి ఏమవుతాడని చెప్పేసి అంటే, ఫ్రెండ్ అంటే, సరే ఈ అబ్బాయికి టాలెంట్ ఉంది, బాగా పాడుతున్నాడు కదా, మీరు ఎక్కడైనా మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ చేయొచ్చు కదా అంటే తను తీసుకెళ్ళి సిటీ కాలేజీలో జాయిన్ చేశాడు. ఓకే, మ్యూజిక్ కాలేజ్లో. అలాగే పాడుతా తీగ సెలక్షన్స్కి తనే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సెలెక్ట్ అవ్వకపోతే రామాచారి సార్ నెంబర్ ఇచ్చింది. అక్కడ సెలక్షన్స్కి వచ్చిన వాళ్ళు రామాచారి సార్ దగ్గర జాయిన్ చేసిన ఎవరు? అతనే. 2009లో వసంతలక్ష్మి మేడం దగ్గర తను జాయిన్ చేశాడు. మళ్ళీ ఆ తర్వాత వసంతలక్ష్మి మేడం తర్వాత బుచ్చయ్యాచారి సార్ 2010, 2011 రామాచారి సార్, 2016 జయకుమారాచారి సార్ మృదంగంలో నేను జాయిన్ అయ్యా. ఈ మ్యూజిక్ కాలేజీలో ఎవరు చేశారండి? ఇప్పుడు నేను మీరు అన్నట్టు ఇన్ని సంవత్సరాల నుండి నేను ఇంట్లో ఉంటే జరగలేదు కదా పని. మీరు ఎప్పుడైతే ట్రై చేసి బయటికి వెళ్తేనే అవుతుంది అని అనుకున్నారో అప్పటి నుండి మీకు ఒక ఆపర్చునిటీస్ అనేది అయిన రూపంలో వచ్చాయి. అవును, అతని రూపంలో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను 2019లో నేను పలాస మూవీలో పాడితే రఘుకుంచే సార్ కలవడానికి. అవునండి, ఫస్ట్ మూవీ నాది. రఘుకుంచే సార్ నా ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన పాడించిన తర్వాత 2020లో కరోనా వచ్చింది. అప్పుడు ఎవరికి మనం కలుసుకోలేం. అప్పుడు ఎలా ఉంటది? అప్పుడు చాలా డిప్రెషన్లోకి, అంటే చాలా బాధపడ్డ తర్వాత అన్ని సంవత్సరాల నుండి అవకాశాలు రాక అవకాశాల కోసం వెతుకుతుంటే మొన్న నవంబర్లో శిల్పా గారు అని ఆవిడ పెట్టారు. అది బస్సులో. అది మీరు కూడా చూసుంటారు. మీరు చూసారో లేదో, ఆవిడ పెడితే మీరు బస్సులో నా పాట విన్నారా? వినలేదు. ఓకే, బస్సులో పెట్టారు ఆవిడ. బస్సులో పెడితే మీరందరూ పెట్టారు బస్సులో అంటే లైక్ అంటే ఇప్పుడు కండక్టర్ గారు శ్రీయాంజనేయం సాంగ్ కదా. అవును, ఆ పాట పెట్టారు. నేను చూసాను మీరు పాడింది బస్సులో చూసారు కదా. బస్సులో చూడలేదు, నార్మల్ గా మీరు వేరే ఇంటర్వ్యూలో ఓకే, అదే పాట బస్సులో పాడితే అక్కడ చూస్తారు కాబట్టి వాళ్ళందరూ ఇంటర్వ్యూకి పిలిచారు, వాళ్ళు వచ్చారు. అలాగే ఇప్పుడు శిల్పా గారి వల్ల మీరందరూ వస్తున్నారు. తను పెట్టడం వల్ల మీరందరూ వస్తున్నారు. చూసారా? ఇట్లా ఉంటది. అంటే మనం బయటికి వెళ్తే ఎలివేట్ అవుతుంది. ఇలాంటి వాళ్ళు పరిచయం అవుతారు. అదే ఇంట్లో ఉంటే ఇలాంటి వాళ్ళు పరిచయం అవ్వరు. ఇప్పుడు ఈ ఊరు ఎవ్వరికి పలకడానికి రాదు. అలాంటి ఊర్లోకి ఈరోజు నేను ఉన్నా అని చెప్పేసి మీరు ఇంతమంది వస్తున్నారంటే దానికి కారణం ఆవిడే, శిల్పా గారు. నిజంగా శిల్పా గారు పెట్టకపోతే మీరు ఇంతమంది రారు ఇక్కడికి, ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ. తను పెట్టారు కాబట్టి, ఆవిడ పెట్టారు కాబట్టి మీరు నన్ను వెతుక్కుంటూ మీరందరూ ఇంతమంది వస్తున్నారు. మరి ఓకే, ఆ పాట ఒకసారి పాడతారా? శ్రీయాంజనేయం. ఓకే. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. అమ్మల్లి నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్ని నడిపించింది
ఊరంత ప్రేమ అమ్మల్ని నడిపించింది ఈ పల్లె సీమ, నాన్నల్ని నడిపించింది ఊరంత ప్రేమ. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ స్నేహ బంధం నా చిట్టి జన్మం. అన్ని సొంత ఇళ్ళే అంత అయిన వాడే ఈ ప్రేమ బంధం, నా పూర్వ పుణ్యం బతుకంత ఇది తీరే రుణమా. రామ రామ రఘురామ అని పాడుతున్నానుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. ఏ దారి చూపిస్తావు ఆ కోతి బొమ్మ, ఏ ఆటలాడిస్తావు రానున్న బ్రహ్మ. ప్రసన్నాంజనేయం అదే నామధేయం, ప్రతి మంచి కార్యం చరిపించు దైవం. ప్రభా దివ్యకాయం ప్రతీతి ప్రదాయం, నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం. నా వింటే నువ్వుంటే భయమా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాక ఇద్దరి లక్షణం ఒకటేగా. సూపర్ అసలు, నిజంగా పాడిన వారిది కంటే మీ వాయిస్ అయితే సూపర్ అసలు, అవసరం అండి. థ్యాంక్స్ అండి. అసలు అట్లా టాలెంట్ అనేది ఎక్కడో లేదు, మనలోనే ఉంటుంది అన్నదానికి నిజంగా మీరు ఎగ్జాంపుల్ గా. ఏం చదువుకున్నారండి మీరు? లేదండి, చెప్పాను కదా చిన్నప్పటి నుండి సింగింగే. ఓన్లీ సింగింగ్? ఓన్లీ సింగింగే. నాకు స్కూల్ కి ఇట్లా ఏం లేదు. ఒక క్వశ్చన్ అడుగుతాను, అది ఏంటి ఇప్పుడు లైక్ మీకు చూపులు లేనందుకు మీరు స్కూల్కి వెళ్ళలేదా, లేకపోతే ఏమన్నా ఇంటి పరిస్థితుల్లో అనుకూలించక మీరు వెళ్ళలేదు? అట్లా కాదండి, అంటే చూపు లేనందుకు కానీ కాదు, కానీ మామూలుగా ఏంటంటే నా చిన్నప్పటి నుండి ఇంకా నాకు సింగింగ్ అలవాటు అయింది కదా. నాకు ఇప్పుడు మామూలుగా ఏంటంటే పాడమని కూడా ఎవరు చెప్పలేదు కదా, నేనే అలవాటు చేశాను. మీ ఓన్ ఇంట్రెస్ట్? నా ఇంట్రెస్ట్తో నేనే పాడుకున్నాను. దీనివల్ల మీరు ఏమన్నా సమస్యలు ఎదుర్కొంటున్నారా? అంటే లైక్ ఇప్పుడు మీరు అంటూ ఉంటారు కదా, ఇంట్లో కూర్చుంటే అవకాశాలు రావు, బయటికి వెళ్ళాలి అంటే ఎప్పుడైనా ఇబ్బంది పడతారా? బయటికి వెళ్ళాలి అంటే అంటే ఎవరైనా కంపెనీ ఇవ్వాలా మీకు? అంటే అమ్మ నాన్న సిస్టర్ ఎవరైనా? అవును, తీసుకెళ్ళాలి. వాళ్ళు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. తీసుకెళ్తే ఎక్కడికైనా అంటే క్లాస్లోకి, నేను వెళ్ళే క్లాస్లోకి మా మదర్ తీసుకెళ్తారండి. ఎనీ ప్రోగ్రామ్స్ కానీ క్లాస్కి కానీ మదర్ తీసుకెళ్తారు. మదర్ తీసుకెళ్తే నేను వెళ్తుంటాను అన్నమాట. ఎందుకంటే తీసుకెళ్ళకపోతే నాకు టెన్షన్ వస్తుంది. దానివల్ల నేనేంటంటే ఒక్కటే అనిపిస్తుంది, అరే ఇప్పుడు అంటే అప్పట్లో, అంటే అప్పుడు కాదు కానీ ఇప్పట్లో అంటే చిన్నప్పుడు కష్టాలు అనేవి చిన్నతనంలో అట్లా పాడుకున్నాం, అట్లా అయిపోయింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటారే, అంటే నాకు కూడా అంటే చూపు ఉండుంటే అంటే ఎవరి మీద ఆధారపడేవాని కాదు కదా అనిపిస్తుంది అట్లా. అంతేగాని ఇంకా ఏ ఇబ్బంది లేదు నాకు. అది ఒక్కటినే. ఇంకోటి సింగింగ్, ఇది తప్ప నాకు వేరే ఇబ్బంది ఏం లేదు. అంటే ప్రతి క్లాసుకు వెళ్ళాలి, ఇప్పుడు ప్రతి ప్రోగ్రామ్స్లో నేను ఉండాలి, ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా. అన్ని ప్రోగ్రామ్స్కి వెళ్తూ రావడం చేశారు కదా, ఆ టైంలో అమ్మగారు వచ్చారా? వస్తారండి, వస్తారు, ఏం కాదనరు. అంటే నాకు అనిపిస్తుంది అనమాట, అదే కొంచెం నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే కొంచెం అరే నాకు చూపుంటుంటే హ్యాపీగా నేను ఒక్కనే క్లాస్కి ప్రోగ్రామ్స్కి అట్లా వెళ్ళేవాడిని కదా అనిపిస్తుంది. కానీ తీసుకొస్తారు తీసుకెళ్తారు, అట్లేం లేదు. అట్లా నడుస్తుంది. మామూలుగా ఏంటంటే నాకు కొద్ది రోజులుగా ఇన్ని సంవత్సరాల నుండి నేనేదైతే గోల్ అనుకున్నానో
నాకేమనిపిస్తుంది అంటే ఎంత చీకటి కానీ ఎంతైనా సరే నేను ప్రోగ్రామ్ అయిపోయేదాకా ఉండాలి. నా ఇంటెన్షన్ అదే. ప్రతిసారి నేను ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆ ప్రోగ్రామ్ వినాలి. నేను పాడినా పాడకపోయినా, ఒకవేళ వాళ్ళు ఛాన్స్ ఇస్తే నేను పాడొచ్చు, అంటే వాళ్ళు ఛాన్స్ ఇస్తే నేను పాడతా, లేకపోతే పాడకపోయినా సరే నేను ప్రతి ప్రోగ్రాంలో ఉండాలి, ప్రతి దాంట్లో నేను ఉండాలనిపిస్తుంది. అది నేను నేను ఎందుకంటే నేను పాట పాడుతున్నాను కాబట్టి అన్నిట్లో ఉండాలనిపిస్తుంది నాకు. ఎస్ ఎస్ మీరు ఇంటి దగ్గర ఇట్లా పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, నాలెడ్జ్ ఈజ్ లైక్ ఏ కైండ్ ఆఫ్ షేరింగ్. సో Yes. మీకున్న టాలెంట్ని మీరు ఎవరికైనా అంటే నేర్పించడం జరుగుతుందా? లేదండి, లేదు. లేదు ఎవరైనా అడుగుతారా అన్న పాటలు నేర్పించండి అంటే అట్లా ఎవరు రారా ఈ ఊరు కదా, అంటే చాలా మంది పిల్లలు? అట్లా ఏం లేదండి, వాళ్ళు అంటే ఎవరు అడగరు. మామూలుగా వాళ్ళకు స్కూల్స్ నుంచి వచ్చాక ఆడుకుంటుంటారు, క్రికెట్ కానీ లేదా కబడ్డీ ఆడుతుంటారు. అంటే సింగింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఇక్కడ ఎవరికి లేదు. మామూలుగా పాడమంటారు, వాళ్ళు వస్తారు, వింటారు. పాడించుకొని వెళ్తారు, కానీ మాకు నేర్పించు, మేము ఇట్లా పాడతామని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఓకే ఓకే, అది మేబీ అనుంటే మీరు ఖచ్చితంగా వాళ్ళంటే నేర్పించేవాడిని, కానీ ఏంటంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు క్రికెట్ ఆడదాం లేదా కబడ్డీ ఆడదాం, ఇప్పుడు గాలిపటాలు వస్తున్నాయి కదా, అవి చేద్దాం, గాలిపటాలు ఎక్కిద్దాం, ఇవి ఉంటాయి వాళ్ళకు ఇంట్రెస్ట్. ఓకే ఓకే. నన్ను అంటే ఎవరైనా మామూలుగా వచ్చి పాడమంటుంటారు అంతే, పాడమంటే పాడుతా, పలానా సాంగ్ పాడమంటే పాడుతా. అంటే ఈ రోజు ఎరాలో నార్మల్గా మనకి ఎవరో అవకాశం ఇవ్వకపోతే చాలా మంది, అంటే మీకు తెలుసు కదా ఇప్పుడు మోడర్న్ వరల్డ్ అంతా ఎవరి ఛానల్స్ వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు, యూట్యూబ్ ఛానల్ వేరే వాళ్ళతో ఓపెన్ చేపించి మీ పాటలు మీరే పాడి దాంట్లో అప్లోడ్ చేయడం వల్ల ఏదైనా ఛాన్సెస్ ఉండేదా? అంటే ఛాన్సెస్ ఉన్నాయని నా అభిప్రాయం. ఉండొచ్చండి, ఎందుకంటే నేను అట్లా ట్రై చేయలేదు ఇప్పటి వరకు. అంటే చాలా మంది కూడా అట్లా చేయమని చెప్తున్నారు. అది పెద్ద టాస్క్ ఏం కాదు, జస్ట్ యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసుకొని ఫస్ట్ వేరే వాళ్ళ అవకాశం ఇచ్చేటప్పుడు మీ పాటలు మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి అప్లోడ్ చేస్తూ. దానివల్ల ఏదైనా అవకాశం ఉండే అవకాశం అంటే దానికి ఏమైనా అమౌంట్ అవుద్దండి? లేదండి నేను హెల్ప్ చేస్తాను. నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత మీ పేరు మీద ఒక అకౌంట్ అది ఒకటి లాగిన్ చేద్దాము, చేసిన తర్వాత మీరు సొంతంగా పాడి అప్లోడ్ చేయండి. ఇది ఒక అవకాశం గురించి నేను అనట్లేదు, మీరంటూ ఉన్నారు అనేసి ఈ సమాజంలో. అంటే ఎలాంటి వాళ్ళైనా, అంటే చాలా మంది టాలెంట్ ఉండి కింద స్థాయిలో మిగిలిపోతారు, ఎలా ముందుకు రావాలి ఇవన్నీ తెలియక. మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు ఉంటారు మీరు అలా చేయడం వల్ల. ఇక ఆపర్చునిటీస్ అంటారా, అది ఒక అదృష్టం అని ఒకటి అనొచ్చు, ఇంకోటి ఏంటంటే మన ఎఫర్ట్స్. సో ఆ ఎఫర్ట్స్ మీరు ఖచ్చితంగా పెట్టవచ్చు, మా సపోర్ట్ 100% మీకు ఉంటుంది. రిఫరెన్సెస్ అయినా కనెక్షన్స్ అయినా ఏ ఛాన్సులు ఉన్నా మేము పల్లవి టీవీ ఆల్రెడీ మీతోటి ఎప్పుడూ ఉంటుంది. ఏ ఛాన్స్ ఇచ్చినా మీకు గెస్ట్ లాగా పిలవడం కానీ, అంటే లైక్ 10 మందికి మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, తప్పకుండా. అంటే మీరు ఇంకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా? అంటే లైక్ ఇప్పటి జనరేషన్కి సింగింగ్లో ఉన్న టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ పిల్లలకి మీరు ఏదైనా భయపడుతూ ఉంటారు. ఇప్పుడు మీకు భయం లేదు నాకు తెలుసు, మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ టువర్డ్స్ సింగింగ్. మామూలుగా ఇప్పుడు భయం అనేది నా చిన్నప్పుడు నేను పాడేటప్పుడు భయం అది ఇది ఏమీ లేదండి. నాకు ఏదో అంటే నాకు టైంపాస్గా, అంటే నేను సింగర్ అవుతాను అని చెప్పేసి మాత్రం అప్పట్లో నేను ఇది స్టార్ట్ చేయలేదు. ఏదో నాకు చుట్టుపక్కల టేప్ రికార్డు వినడం వల్ల ఆ పాటలు నా మైండ్కి ఎక్కి నాకు నచ్చి ఆ రోజు నేను అట్లా టైంపాస్కి అట్లా పాడుకుంటూ ఉండేవాడిని. అట్లా పాడుకొని నా దగ్గరికి చెప్తున్నా కదా, నా దగ్గరికి రేడియో వచ్చిన తర్వాత నేను సింగర్స్ నేమ్స్, అంటే సింగర్స్ పేర్లు తెలిసి నేను సింగర్ అవ్వాలనుకున్నాను. కానీ నేను అంతకుముందు నా చిన్నప్పటి టైంలో అయితే నేను సింగర్ అవ్వాలనుకోలేదు. నేనేంటంటే మామూలుగా టైంపాస్కు అట్లా పాడుతూ వచ్చాను. టైంపాస్ అంటే మళ్ళీ అది వేరే వేలో పోతుంది, మీకు లోపల చాలా దాని మీద ప్రేమ ఇంట్రెస్ట్ అనేది ఉంది, గౌరవం. అదే అంటే నాకు ఏంటంటే నాకు అనిపించింది అట్లా, అంటే పాటలు వింటున్నాను కదా, వింటూ నాకేమనిపించింది, నేను ఎందుకు పాడకూడదు, నేను హ్యాపీగా పాడుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఒక్కరినున్నా, ఇప్పుడు మీరు ఎవ్వరూ లేరు, నేను ఒక్కనే ఉన్నా, మీరు పాడుకుంటారు. నేను ఒక్కనే, ఇప్పుడు మీరు ఎవ్వరు లేరు అనుకుందాం, నేను ఒక్కనే ఉన్నా. ఇప్పుడు ఆ చుట్టుపక్కల టేప్ రికార్డులు కూడా ఆపేశారు. అప్పుడు ఏంటి పరిస్థితి? నేను ఎక్కడికి తిరగలేను కదా, ఎక్కడికి వెళ్ళలేను కదా, అంతే. ఇంకా ఆ టైంలో నేను పాడుకోవాలి కదా, పాడుకుంటూ ఉన్నా. అట్లా ట్యూన్ అది ఇది ఏం లేదు, హ్యాపీగా పాడుకుంటూ ఉన్నా. ఆ టైంలో నాకు అట్లా
ఇంకా సింగర్ అవ్వాలని అలవాటైంది. కానీ నేను అట్లా మామూలుగా ఎవరు లేని టైంలో నేను అట్లా పాడుకుంటూ ఉన్నాను కాబట్టి నాకు ఇది ఇప్పుడు వచ్చేసింది. పిల్లలకి మీరు ఏం చెప్తారు? చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, ఇంకా అంటే మ్యూజిక్ క్లాసెస్ కి ఇప్పుడు వెళ్తారు. మామూలుగా నేనేం చెప్పక్కర్లేదండి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. టీవీస్లో పాడుతున్నారు, మూవీస్లో కూడా పాడుతున్నారు. ఇప్పుడున్న పిల్లలు కూడా చాలా మంది పాడుతున్నారు. నా టైంలో మాత్రం అంత అంటే అవకాశాలు ఎంకరేజ్ లేవు. చేసే ఆ, వాళ్ళు కూడా లేరు. ఆ, ఎందుకంటే నేను నా చిన్నతనంలో వాడేప్పుడు ఇంత లేదు, ఇంత ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. నేను ఇంట్లోనే ఉండిపోయాను అట్లా పాడుకుంటూ. ప్లస్ ఇప్పుడు అందరికీ అవకాశాలు వస్తున్నాయి, పాడుతున్నారు. అందరూ టీవీస్లో కానీ మూవీస్లో పాడుతున్నారు కాబట్టి వాళ్ళు తప్పకుండా ఈ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకుంటే బాగుంటుంది. ఇక చాలామంది బాగా పాడుతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు పాడుతున్నారు కదా ఆల్రెడీ. ఇంక మనం ఏం చెప్తాం, ఎందుకంటే ఇప్పుడు పాడని వాళ్ళు హ్యాపీగా కష్టపడాలి. కష్టపడితే ఎవరైనా పాడతారు, నేనైనా ఎవరైనా. ప్లస్ నాకేంటంటే కొంచెం నేనేంటంటే ఇప్పుడు వీళ్ళెవ్వరు ఎవరి మీద ఆధారపడకుండా హ్యాపీగా వెళ్తున్నారు. వాళ్ళకు చూపు ఉంది కదా, నాకు లేదు, అంతే తేడా, అంతే, ఏం లేదు. ఓకే అండి. మీరు రోజు పాడుకునే పాటల్లో ఒక పాట అనేది ప్రత్యేకంగా మిగిలిపోతుంది కదా, అది ఏది పాడుతుంటారు మీరు రోజు? మామూలుగా నేను రోజు పాడుకునే పాట అంటే నాకు ఇష్టమైన పాట, అలా ఎనీ టైం నేను హమ్మింగ్ చేసుకునే పాట. గోదారల్లే పొంగే నాలో సంతోషం, గోరింటల్లే పూసే నాలో ఆనందం, హరివిల్లే విరిసిందమ్మ కళ్ళల్లో నా ఆశ, సిరిమువై పలికిందమ్మ గుండెల్లో నా శ్వాస, కలహంస నడకల్లోన అందాల హైలెస, నేడే తెచ్చిందమ్మ మల్లెల వాసంతం, నిండా నింపిందమ్మ నాలో సంగీతం. గోదారల్లే పొంగే నాలో సంతోషం, గోరింటల్లే పూసే నాలో ఆనందం. ఎనర్జీ బూస్టప్ సాంగ్. అవును, అంటే మీకు మీరే బూస్టప్ చెప్పుకునే సాంగ్ ఇది కదా? అవును, నేను ఇలా వాయించుకుంటూ డైలీ అలా పాడుకుంటూ ఉంటాను. అవునా? అంటే ఎన్ని పాటలు ఉన్నా కూడా ఒక పాట అనేది మిగిలిపోతుంది అవును, లైఫ్ లో, అవును, రోజు అవును. హమ్ చేసుకొని అవును కదా. అవును. ఓకే, దట్స్ నైస్. అండ్ అంగవైకల్యంతో బాధపడే వారికి మీరు ఇచ్చే సూచన? అంగవైకల్యం అంటే మామూలుగా ఇది ఉన్నదే అండి, అది ఎలాగో మనం పుట్టాం కాబట్టి దాన్ని ఏం చేయలేము. ఓకే. కానీ ఏంటంటే ఏం సాధించాం, ఏం సాధిస్తున్నాం అనేది మనం మనం ఆలోచించాలి. నా చిన్నప్పటి నుండి నేనేంటంటే నేను ఇది సాధించాలనుకున్నా, కానీ ఇక్కడ దాకా వచ్చా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమనుకోవాలంటే ఏదైనా చేసేటప్పుడు, ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఇది 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 గుర్తుపెట్టుకోవద్దు, మేము అంగవైకల్యంలో ఉన్నాం అని చెప్పేసి ఎవ్వరూ అనుకోకూడదండి. అందరూ హ్యాపీగా ప్రతి వ్యక్తి కానీ కష్టపడాలి. సింగింగ్లో కానీ లేదా ఇంకా వేరే విషయంలో ఇంకెక్కడైనా ఏదైనా సరే చేసే ముందు మేము ఇలా పుట్టామని చెప్పేసి ఎవరు అనుకోకూడదు. ఇది ఏంటంటే అదే అంతే, మనం పుట్టాం కాబట్టి ఇంకా దానికి ఏం చేయలేము కాబట్టి దీనివల్ల మనం బాధపడకూడదు. ఓకే. బాధపడితే ఎట్లా ఉంటుంది అంటారే, ఎనీ టైం అట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అట్లా ఉండకూడదు ప్రతి ఒక్కరు. అలాగే వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నన్ను ఇన్స్పిరేషన్ తీసుకున్నాం అనుకునే అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, ఎందుకంటే నేను ప్రతిసారి వెళ్తుంటాను కదా. నేను ఇప్పుడు ఎనీ టైం మీకు ఒక విషయం ఎనీ టైం నేను సండే క్లాస్కి వెళ్ళినప్పుడు రామాచారి సార్ ఒకే మాట అంటారు, ప్రతి ప్రోగ్రాంలో కానీ లేదా క్లాస్లో కానీ, వీడు విలేజ్ నుంచి ఎనీ టైం నేర్చుకోవడానికి ఇక్కడికి ఇంత దూరం వస్తుంటాడు. ఎక్కడండి? మాదాపూర్ అండి. ఎవ్రీ సండే వెళ్తారా? ఎవ్రీ సండే వెళ్తాను. 10 to 1 వరకు ఉంటుంది. అక్కడ ఆయన ఏమంటారంటే, వీడు విలేజ్ నుంచి వస్తాడు, 5 బస్సులు ఎక్కి వస్తుంటాడు, వెళ్తుంటాడు. సిటీలో ఉన్న వాళ్ళకి కొంచెం బద్ధకాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏం వెళ్తాంలే అంటారు. వీడలా కాదని చెప్పేసి కూడా ఆ రోజు క్లాస్లో కూడా చెప్పారు ఆయన. కాబట్టి నేనేమంటున్నా అంటే, ప్రతి ఒక్కరు మనం ఏదైతే సాధించాలనుకున్నప్పుడు, మనం సాధించాలి అనుకున్నప్పుడు అది లక్ష్యం ముందు ఉండాలి. కానీ ఇది అంగవైకల్యమా లేకపోతే ఇలా పుట్టామా అని అనుకోకూడదు. ఎందుకంటే అలా అనుకుంటే ఏం సాధించలేం. నేను అనుకుంటే సాధించేవాని కాదు కదా. నా చిన్నప్పుడు ఏంటంటే నేను ఇలా పుట్టాను, నేను ఇలా చేశానని చెప్పేసి నేను ఇలా ఎప్పుడు అనుకోలేదు. మీరు యాక్సెప్ట్ చేశారు ఆ సిచ్యువేషన్. సో యు ఆర్ అట్లీస్ట్ లైక్ దిస్. ఎస్, నాకు అలా అనిపించింది. కాబట్టి నా చిన్నప్పటి నుంచి అలా పాడుతూ ఏమైనా సాధించాలి. నేను ప్రతి ఒక్కరిలో కూడా తిరుగుతున్నా.
నేను ఇలా ఉన్నానని చెప్పేసి నేను ఎప్పుడు టెన్షన్ పడలేదు, పడను కూడా, ఇప్పటికి కూడా నేను పడను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఉండాలి, ఇలా హ్యాపీగా ఉండాలి, ఇలా కష్టపడుతూ ఉండాలి. ఏం కాదు, ఏం కాదు. ఎందుకంటే కష్టం అనేది మనకు తెలియకుండా ఉంటుంది. ఒకటి ఏదైనా మనకు ఆపర్చునిటీ వచ్చాక, ఏదైనా ఛాన్సులు వచ్చాక మనం కష్టపడ్డాం అనే ఫీలింగ్ ఉండదు. అది అది మర్చిపోతాం మనం. కానీ అప్పటి వరకు కష్టపడాలి, తప్పదు. కాబట్టి నేనైనా సరే, ఎవరైనా సరే కష్టపడాల్సిందే. ఇప్పుడు అంగవైకల్యం ఉన్నా సరే వాళ్ళు కష్టపడాలి, లేనోళ్ళైనా సరే కష్టపడాలి. ఎందుకంటే కష్టపడితేనే ఏదైనా వస్తుంది. నేను చెప్తున్నాగా, ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో ఉంటే నేను మీరందరూ వచ్చేవాళ్ళు కాదు కదా. మీరందరూ వస్తున్నారంటే నేను కష్టపడుతున్నందుకే కదా. అదే. కాబట్టి మన ఎఫర్ట్స్ అంటూ మనం పెట్టుకుంటూ పోవాలి. అంతే. రిజల్ట్ అనేది తర్వాత, మన కష్టం మనం ఆ పెట్టాలి. విషయం తర్వాత చూద్దాం. రిజల్ట్ ఏదైనా రాని. కాబట్టి మనం మన ప్రయత్నం మనం చేద్దాం. ఏముంది, మనం కష్టపడదాం, కష్టపడి ప్రయత్నం చేద్దాం. మేము అంగవైకల్యం పుట్టాం, మా కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఇవన్నీ కాదు. మనం కష్టపడాలి అంతే. నేను కష్టపడ్డాను కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను, మీ దాకా వచ్చాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే తప్పకుండా సాధిస్తారు. సాధించడమే కాదు, మనం చేసేదానికి అసలు కష్టం అనేది మనకు గుర్తుకు రాదు. అది డిజిటల్ మీడియాలో బాగా షేక్ అయిన సాంగ్ ఒకటి ఉంది, జై బాలయ్య అని. అది ఒకసారి మీరు ఇప్పుడు మాతో పాడతారా? సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నీదయ్యా, అలనాటి మేటి రాయలోరు తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినవయ్యా, మా మంచి చెడ్డల్లోనూ జత కట్టినవయ్యా. జుల్మ బంధు అంటూ నీకే జై కొట్టినామయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు. మీరు వాడిన పాట ఇది పాపులర్ అయిందని తెలుసా మీకు? అంటే తెలియదండి, నాకు తెలీదు. ఓకే ఓకే, అందుకే నేను మీకు చెప్పాను. లేదు లేదు, వేరే వాళ్ళు ప్లాట్ఫామ్ ఇచ్చేది సెకండరీ థింగ్. ఫస్ట్ మీరు ట్రై చేయండి, మీరు మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు పాటలన్నీ అప్లోడ్ చేస్తూ ఉండండి. తప్పకుండా తప్పకుండా, ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం దానికి. ఓకే ఓకే, మనం ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేద్దాము. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, జస్ట్ సింపుల్ 1 word లో ఆన్సర్ ఇవ్వండి. ఓకే. మీకు ఇష్టమైన హీరో? చిరంజీవి గారు. మీకు ఇష్టమైన సంగీత దర్శకులు? అందరూ అందరూ అందరు ఇష్టమే. అంటే ఎవరో ఒకరు స్పెషల్ గా కొంచెం లేదండి, ఉంటారు కదా? అంటే అందరు ఇష్టమే, అట్లా అయినా లేదు. మీకు ఒక అవకాశం వస్తే ఎవరి కింద పనిచేస్తారంటే? అందరి దగ్గర పనిచేస్తానండి. మీకు ఇష్టమైన గాయకులు? ఎస్పి బాలు గారు. చివరిగా మిమ్మల్ని ప్రోత్సహించిన వారైనా కానీ, లేకపోతే మిమ్మల్ని అభిమానించే వారిని కానీ, వారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూసి చాలామంది ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళందరికీను. అలాగే అండ్ రామాచారి సార్ అండ్ అలాగే లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ రామాచారి సార్ వాళ్ళు, లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ వాళ్ళు, మెంటల్ అరుణ్ గారు, అలాగే రేవంత్ గారు, అరుణ్ అన్న అండ్ రేవంత్ అన్న, ఇంకోటి నాగ సాహితీ అక్క, అంటే ప్రతి వాళ్ళు అండ్ లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళు కూడా అభిమానిస్తున్నారు. అలాగే వాళ్ళ సపోర్ట్ కూడా నాకు ఉంటుంది, అలాగే వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది నాకు. కాబట్టి వాళ్ళు కూడా ఎనీ టైం ఇలాగే సపోర్ట్ చేయాలని లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ అండ్ పేరెంట్స్, ఇప్పుడు వచ్చిన ఇంతకుముందు ఉన్న పేరెంట్స్, అలాగే ఇప్పుడు వస్తున్న పేరెంట్స్ కూడా చాలామంది సపోర్ట్ ఉంది వాళ్ళ తరఫు నుంచి కూడా. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు. అలాగే ఇంకోటి లాస్య గారు, యాంకర్ లాస్య గారు, ఆవిడ బస్సులో చూసిన దానికి నాకు ఇన్స్టాగ్రామ్లో సూపర్ అని పెట్టారండి. ఇప్పుడు ఆవిడ కూడా చాలా థ్యాంక్స్. బిగ్ బాస్ 4లో కూడా ఆవిడ ఉండే. అలాగే ఇంకోటి మా మ్యూజిక్లో ప్రతి టీవీ ఛానల్లో కూడా ఆవిడ యాంకరింగ్ చేశారు లాస్య గారు. అలాగే లాస్య గారికి కూడా చాలా థ్యాంక్స్. ఇప్పుడు వస్తున్న మా టీవీలో అదేంటి ఇస్మార్ట్ జోడీ 3 వస్తుంది, అందులో ఉన్నారు ఆవిడ. ఆవిడ కూడా నాకు పెట్టారు. అలాగే యాంకర్ ప్రదీప్ గారు, టీవీ యాంకర్ ప్రదీప్ గారు, ఆయన కూడా సూపర్ అని పెట్టారు. అలాగే హీరో రామ్ గారు, ఆయన కూడా సూపర్ అని పెట్టారు.
వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, నన్ను ప్రోత్సహిస్తూ ఉండండి. ఇంకోటి ఏంటంటే, ఏదైనా నన్ను మీరు ప్రోత్సహిస్తుంటే చాలా నాకు హ్యాపీగా ఉంటుంది. అలాగే నేను కూడా ఏదైనా చేయాలంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మీరందరూ అలా సపోర్ట్ చేస్తారని, చేయగలరని ఆశిస్తున్నాను మీ అందరికీ. మీ గట్టి సంకల్పంతో ఇక్కడి వరకు వచ్చారు. ఇంకా మీరు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. ఎటువంటి అవకాశాలు వచ్చినా ఖచ్చితంగా మిమ్మల్ని మేము రిఫర్ చేస్తాము, కనెక్ట్ చేస్తాము. మీ గమ్యస్థానానికి మీరు చేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మీ సమయం మాకు కేటాయించినందుకు మీకు మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.